హాయ్ హలో అందరికి నమస్తే మీ యాంకర్ మనోజ్ కుమార్. సో ఈ రోజు మనం మళ్ళీ మా విలేజ్ లో శ్రీ ఉప్పలమ్మ అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాం అనమాట. ఈ గుడి నిర్మాణం ఎలా అయింది, ఈ గుడి కట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, అసలు ఈ గుడి నిర్మాణంలో భాగస్వామ్యం వహించింది ఎవరు అనే విషయం మీద మనం కొంచెం ఈ వీడియోని తీస్తున్నాం అనమాట. సో ముందరికి వెళ్తే ఇక్కడ మనతో పాటు ఇస్లాం తావరియా నాయక్ గారు ఉన్నారు. అయితే ఇక్కడ గుడి నిర్మాణం ఎలా జరిగింది, అసలు పాతకాలంలో గుడి ఉండేదా ఈడ, తర్వాత కొత్త గుడి నిర్మాణం ఎలా అయింది ఏంటి అనే దాని మీద కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అడిగి. పొలమ్మ గుడి చిన్న టెంపుల్ ఉండే దాని ఆధారం ఏది లేకుండా అంటే కొత్త గుడి ఎక్కడ ఉండే పాత గుడి పక్కన ఉండే. ఒకసారి పాత గుడిని కూడా మనం ప్లేస్ ఎక్కడుంది ఏంటి అనేది చూద్దాం. రైట్, ఇక్కడ పాత గుడి ఒకప్పుడు ఉండేదంట. ఎక్కడ ఉండేది గుడి? ఇక్కడ అదేనండి పక్కన గుడి ఉండేది. ఇప్పుడు కూల్చేసారా మొత్తం? పాత గుడి. ఓకే రైట్. అంటే ఇది మీకు తెలిసినప్పటి నుంచి గుడి ఉండేనా, లేకపోతే తర్వాత మీరు నమ్మారా ఎట్లా? ఇది 60-70 సంవత్సరాల కింద మన రెడ్డి ఆయన అప్పుడు శంకరుడు అని అతనిది అప్పుడు పెట్టుకున్నాడు. అప్పుడు అదే ఇంట్లో పుట్టింది అమ్మవారు. అయితే దానికి ఏది నీడ లేకపోతే చిన్న ఇటుకలు పెట్టి అప్పుడు పాత కాలంలో మన రెడ్డిస్ కట్టింది. కడితే దాని వలన ఎన్ని ఉపయోగం అంటే మాకు ఏం తెలిసిందంటే అమ్మవారు ఆ స్థాయిలో ఉంచకూడదని మాకు ఆలోచన వచ్చి ఒక టెంపుల్ తయారు చేసి కడదామనే ఆలోచన నాకు కలిగింది. అయితే అందరి సహకారంతో చేద్దామనే ఆలోచన నాకు వచ్చి ముందు పడి నేనే అందరి రైతులు సహకారం, ఎంప్లాయీస్, మన పెద్దోళ్ళు, ఊరి సమస్య అందరి సపోర్ట్ తోటి ఏదైనా పెద్ద గుడి కట్టాలి. అమ్మవారికి కరెక్ట్ కాదు, ఎండ వానకు తడిసిన ఏది ఉన్నా అమ్మవారికి టెంపుల్ బాగుండాలని నా ఉద్దేశం ముందు పడి అందరి సహకారాలతోనే ముందు పడి చేసిన. ఓకే, పాత గుడి చిన్నగా ఉండేదంట ఒకప్పుడు. దానివల్ల ఏంటంటే అమ్మవారు అందరినీ కనకరించి కాపాడుకొస్తుంది, కానీ అమ్మవారికే కరెక్ట్ టెంపుల్ లేక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మనకు ఇస్లాం తావరియా నాయక్ గారు ఏమంటున్నారంటే ఈ గుడికి ఏదో ఒకటి చేయాలి, మా విలేజ్ వాళ్ళ సపోర్ట్ తోటి కానీ, తర్వాత మా విలేజ్ లో ఉన్న ఎంప్లాయీ వాళ్ళ సపోర్ట్ తోటి కానీ ఒక పెద్ద గుడిని నిర్మించుకోవాలి అమ్మవారిది. తర్వాత అమ్మవారికి కూడా నీడనివ్వాలి. ఆ అమ్మవారు ఎంతో కష్టాల నుంచి మనల్ని బయటకు తీసుకెళ్తుంది. అట్లాంటప్పుడు కూడా మనం అమ్మవారిని ఏం చేయకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో ఈ గుడిని కూడా నిర్మించడం జరిగింది. ఉప్పలమ్మ గుడి నిర్మాణం కంప్లీట్ అయింది. అయితే ఈ గుడి ఎలా కట్టారు ఏంటనే విషయాన్ని మనం ఇప్పుడు తావరియా నాయక్ గారితో తెలుసుకుందాము. లోపలికి వెళ్దాం ఒకసారి ఎలా ఏంటనేది. అమ్మవారి దేవస్థానానికి ఫస్ట్ మనం ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు కానీ వేరే పొలాల్లో కూడా వాటర్ ఫెసిలిటీ మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ ఫెసిలిటీ కోసం కూడా ఇక్కడ బోర్ తవ్వడం జరిగింది. అసలు ఈ బోర్ ఎన్ని ఫీట్లకు పడ్డది? 100 ఫీట్లకు పడ్డది. అంటే ఇది ఓన్లీ దేవాలయం గురించేనా, లేకపోతే వేరే ఉద్దేశం? దేవాలయం కోసమే ఈ బోర్ వేశారు. ఓకే, ఇప్పుడు ఈ గుడి ఎప్పుడు కట్టారు, ఎన్ని రోజుల కిందట కట్టారు? ఇది జూన్ 7వ తారీఖు స్టార్ట్ చేశామండి. వర్క్ స్టార్ట్ చేశారు అంటే శంకుస్థాపన. మళ్ళీ జూన్ 8 వరకు ఓపెన్ చేశాం. జూన్ 7వ తారీఖు అంటే 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ సంవత్సరం. 1 ఇయర్ అంటే 2024 8/8 7వ తారీఖు అట్లా కొబ్బరికాయ కొట్టారు, ముగ్గేశారు. తర్వాత జూన్ 2025 8వ తారీఖు గుడి ప్రారంభించారు. సంవత్సరం. ఓకే, ఈ గుడి నిర్మించడానికి అందరు సపోర్ట్ చేశారండి. అందరు కొద్దిగా అందరు పెద్ద మనుషులకు ఊరి సమస్యలు తెప్పించి అందరు శంకుస్థాపన చేపించి అమ్మవారికి ఆశీర్వాదం తెచ్చి అమ్మవారికి శంకుస్థాపన లోపల పూజా కార్యక్రమం చేసి ఒక రోజు అయ్యగారు పిలిపించి మొత్తం వాస్తు చూపించి అమ్మవారికి శంకుస్థాపన మధ్యాహ్న గర్భగుడికి శంకుస్థాపన చేయించి. ఈ గుడి నిర్మించడానికి మీరేమన్నా ఇబ్బందులు పడ్డారా? కొద్దిగా సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే కొద్దిగా మేము ఫస్ట్ వచ్చారు కానీ మా కొద్దిగా జనం ఖాళీ వచ్చారు, కొద్దిగా సపోర్ట్ చేయలేకపోయారు. ఇక మేమే ముందు ఉన్న ఆలోచన ముందు సరే జనం వచ్చినా కానీ సపోర్ట్ చేయకుండా నేను ముందు ఆలోచన పోదామని ఆలోచన పోయి ఇక నేనే ఇక శంకుస్థాపన చేపించి డబ్బుల విశేషాలు అయినా ఏదైనా ఫస్ట్ ముందే నేనే పెట్టించి తర్వాత దాతల కాడ ఫస్ట్ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత దాతల కాడ పోయి చేద్దాం అనే ఆలోచన వచ్చింది. మీరు దాతలు అందరూ మీకు మంచిగా రెస్పాండ్? ఇప్పుడు దాతలు కూడా అనుకున్న టైంకి వచ్చిన దాతలు కూడా కరెక్ట్ సపోర్ట్ డబ్బులు అందించారు, సపోర్ట్ కూడా అవుతుంది. ఈ గుడి నిర్మించడానికి ఎంత అయింది మీకు అందాదా? అన్న బాగానే 7-8 లక్షలు. 7-8 లక్షలు వచ్చిందా? ఓకే రైట్. ఇది దేని గురించి ఇప్పుడు ఇక్కడ గుడికి? ఇది దేని గురించి అంటే ఇది అమ్మవారు పోతురాజు అమ్మవారు కాళ్ళ కింద పోతురాజు. ఓకే, అమ్మవారు ఉప్పలమ్మ తల్లి అమ్మవారు ఇదేమో పోతురాజు అండి. ఓకే, పోతురాజు అంటే ముందుగా ఇక్కడికి వచ్చి అక్కడికి ఫస్ట్ ఇక్కడనే ఫస్ట్ కుంకుమ పసుపు వేసి ఫస్ట్
ఇతనే పోతరాజు అంటే మన గుడికి గర్భగుడి మన ధ్వజస్తంభం ఎట్లను అమ్మవారికి ధ్వజస్తంభం అమ్మవారికి ఇదే ఫస్ట్ మన పోతరాజు అంటే ఫస్ట్ ఈయనే కుంకుమ పసుపు వేసుకొని ఇక్కడ ఏమైనా కొబ్బరికాయలు ఏమైనా కొట్టేవాళ్ళంటే ఇక్కడ కొట్టు ఇక్కడ కొబ్బరికాయలు పేమెంట్ చేసామండి. ఓకే రైట్. లోపలికి వెళ్దాం ఒకసారి. గుడి ఎట్లా ఏముంది? మంచిగా గ్రానైట్ పెట్టించారు. గ్రానైట్ టైల్స్ మొత్తం. తర్వాత దర్వాజా మంచిగా అంతా బాగుంది. టెంపుల్ విగ్రహం కూడా అమ్మవారు విగ్రహం కూడా చాలా బాగుంది. అమ్మగారి విగ్రహం ఎక్కడ చేపించారు? మన దుగ్గి అండి, గుంటూరు జిల్లా దుగ్గిలో. ఓకే. గుడి విగ్రహం గాని లేకపోతే దర్వాజా గాని లేకపోతే టైల్స్ బండలు గుడి చాలా బాగుంది. ఒకసారి లోపల మనం ఒకసారి చూద్దాం అమ్మవారి విగ్రహము ఎలా ఏంటనేది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే మనకు అమ్మవారి విగ్రహం చాలా బాగా ప్రదర్శించారు. అమ్మవారి లైటింగ్, లోపల టైల్స్. అసలు ఒక గిరిజన తండాలో ఇట్లా టెంపుల్ ఉండడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే గిరిజన తండాలో సామాన్యంగా ఒక చిన్న గుడిలో కానీ లేదా పక్క ఊరికి వెళ్ళి పూజించడం కానీ లాంటివి జరుగుతుంది. అదే మా వీర్లగడ్డ తండాలో చెప్పుకొస్తే అటు చూస్తే రామాలయం టెంపుల్ గాని, ఇక్కడ చూస్తే శ్రీ ఉప్పలమ్మ అమ్మవారి టెంపుల్ గాని చాలా అద్భుతంగా ఉండడం చిన్న విషయం కాదు. అయితే మన ఉప్పలమ్మ దేవస్థానంలో కొన్ని చిన్న పనులు ఉండిపోయాయంట. అవి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తావరేనాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి ఇక్కడ? ఇంకా కింద అడిగిన బండలు, ఫ్లోరింగ్ బండలు చుట్టూ ఫ్లోరింగ్ బండలు అవసరం ఉన్నాయి. అదొకటి ఆగిపోయింది. అంటే అప్పుడు హడావుడి మీద ఇది చేయాలంటే చాలా గొప్ప. ఓకే. ఇది చేయాలంటే మా కాడ కొద్దిగా బడ్జెట్ ఇబ్బంది అయింది. ఓకే. ఇక దానివల్ల ఆపేసినాం. అప్పుడు ఫంక్షన్ దగ్గర రోజుల దగ్గరకు వచ్చినాయి అమ్మవారిది. టైం లేక ఇక ఆగింది, అట్టే ఆగిపోయింది. అది దానివల్ల అది ఎవరైనా దాతలు ముందుకు వచ్చేది కొద్దిగా సహకరించి చేయాలని మనం చేస్తున్నాం. ఓకే రైట్. అంటే ఫ్లోరింగ్ బండలు ఒకటి పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఫ్లోరింగ్ బండలు ఒకటే పెండింగ్ ఉన్నాయి అన్నమాట. ఫ్లోరింగ్ బండలు కొద్దిగా పైన పైన ఫ్లోరింగ్ అంటే ఎంత అంచనా ఇంకా ఎంత పని బ్యాలెన్స్ ఉంది? అమౌంట్ ఎంత అనుకుంటున్నారు అందాదా? అమౌంట్ అంటే ఇక మనం మెటీరియల్ బట్టి బ్యాలెన్స్ ఉంటుంది, మనకు తెలియదు కదా. మెటీరియల్ బట్టి అంటే వాళ్ళు వేసేటోళ్ళు వచ్చి కొలతలు తీసుకుంటే. సరే, మీరు ఏమంటున్నారు మరి పబ్లిక్? ఇప్పుడు మీ గుడికి ఇంకా నిర్మాణానికి ఏమైనా దాతలు, అదే విధంగా ఈ గుడికి స్పాన్సర్స్ ఇవ్వడం అంటే మా విలేజ్ వాళ్ళు చూడండి, ప్రతి విషయంలో ప్రతి చిన్న విషయంలో కానీ ఏదైనా గుడి కోసం కానీ టెంపుల్ కోసం కానీ అభివృద్ధి కోసం కానీ స్పాన్సరింగ్ కంటే చాలా ముందుకొచ్చి స్పాన్సర్ యాక్టివ్ గా పాల్గొంటారనమాట. అదే విషయంగా శ్రీ ఉప్పలమ్మ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి కూడా మనకు స్పాన్సరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 60,000, 50,000 కావచ్చు, 20,000 కావచ్చు, 15,000, 10,000, 5,000 వాళ్ళ వంతుగా, అంటే మా దగ్గర లేవు అని చెప్పకుండా వాళ్ళ వంతుగా వాళ్ళు ఎంతో అంత అమ్మవారి కోసం వాళ్ళ అంతుగా ఒక 5,000, 10,000 రూపంలో వాళ్ళు గుడి నిర్మాణానికి స్పాన్సర్ చేశారు. కాబట్టి వాళ్లకు నా తరపు నుంచి కావచ్చు, ఈ దేవస్థానం నిర్మాణ కమిటీ తరపు నుంచి కావచ్చు, మా తండావాసుల తరపు నుంచి, అందరి తరపు నుంచి వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కుటుంబాలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.